వారానికి మనం పంచాంగ శ్రవణం వింటూనే ఉంటాం. హ్మ్. రైట్? ద్వాదశ రాశులు వాటి ఫలితాలేంటో అందరూ చెప్తుంటారు కదా! గురుగారు నాకొక బేసిక్ డౌట్. కోట్ల మంది ప్రజలుంటారు. ఉండేవి 12 రాసులే. ఈ 12 రాసులు అంటే అందరూ ఇలాగే 12 రకాలుగానే ఉంటారా? దాని ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయా? మంచి ప్రశ్న వేశారండి. గురుగారు. వాస్తవంగా గూడా. ఎందుకంటే ఇది 100% యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అవును. ఇప్పుడు మనకి. అవును. ఇప్పుడు ప్రామాణికంగా ఏం చేస్తామంటే, మెయిన్‌గా గ్రహాల యొక్క పరిశీలన తీసుకొని, వాటి యొక్క సంచార స్థితిగతులను చూసుకొని, ఇప్పుడు ఉదాహరణకు మేలో గురువు మారుతున్నాడు. అవును. మేలో రాహుకేతువులు మారుతున్నారు. రేపు 28, 29వ తారీఖుకి శని మారుతున్నాడు. అవును. సో, వీటిని బేస్ చేసుకొని మనం రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. అవును. అయితే ఇది ఒక ఇండికేషన్ అండి. ఇలానే ఓకే. జరిగి తీరుతదని కాదు. అచ్చచ్చ! ఇదొక ఇండికేషన్. ఉదాహరణకు నేను మీనరాశి వారికి అనుకోండి ఉదాహరణకు. అవును. అవును. మీనరాశి వారికి ఏమవుతుంది? జన్మస్థానంలోకి శని వస్తున్నాడు. చతుర్థం నందు గురువు ఉంటున్నాడు. ఓకేనా? ద్వాదశం నందు రాహు ఉంటున్నాడు. 12వ స్థానం నందు కేతు ఉంటున్నాడు. ఇది నేను జనరల్‌గా నేను ఒక రాశి ఫలాలు చెప్పాలి. ఇప్పుడు రైట్. నేనేం చెప్తానంటే జన్మశని కదా! పాత రోగాలు తిరగబడతాయి. కొంచెం జాగ్రత్తగుండండి. 12 ఇంట రాహు ప్రభావం వల్ల జమానత్ సంతకాలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. హ్మ్. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఆరో ఇంట కేతు యొక్క ప్రభావం వల్ల దైవానుగ్రహం చేయండి. మీకు దేవుడు మీకు తొందరగా కరుణించేటువంటి అవకాశం ఉంటది. కొంచెం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనండి. చతుర్థ గురువు వల్ల నూతన విద్యను అభ్యసించడానికి అనుకూలంగా ఉంటది. అవును. విద్యార్థులు మంచిగా చక్కగా శ్రద్ధ పెట్టండి అని ఇలా కొన్ని పాయింట్స్ చెప్తూ పోతుంటాం. అవును. దాంతో పాటుగా ఏం చేస్తాము, ఈ వృత్తుల వారు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి, ఇలా ఉండండి అని రకరకాల వారి యొక్క పాండిత్యము, ఎక్స్‌పీరియన్స్ అవును. అవును. ప్రకారంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. రాశి ఫలాలతోటి ఒకటే చెప్తున్నా వినండి. ఇప్పుడు చిన్నప్పుడు మనకి స్కూల్స్‌లో రివిజన్ అని చేయించేవారు ఎగ్జామ్స్‌కి ఒక 2 రోజుల ముందు. అవును. వాళ్ళు ఏం చేసేవారంటే టీచర్లు మనకు ధైర్యాన్ని నింపడం కోసం, లేదా ఒక కన్‌ఫ్యూజన్‌లో, భయంలో మనం ఎగ్జామ్‌ని పెర్ఫార్మ్ చేయగలుగుతామో లేదా అని ఒక సైకలాజికల్‌గా ఏం చేసేవారంటే, "టెన్షన్ పడకండిరా నాన్న, ఇగో మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ నేను ఇస్తున్నాను" అని వాళ్ళు ఏం చేసేవారంటే, చాలా ఇంపార్టెంటియి అన్నీ కూడా ఒక 10, 15 అట్లా చేసి ఇచ్చేవారు. అవును. సో, పిల్లలు ఏం చేసేవారంటే మెంటల్‌గా కొంచెం ధైర్యాన్ని తెచ్చుకొని, అంటే హ్మ్. వీక్ ఉన్న పిల్లలు, నేను అందరి అవును. గురించి మాట్లాడను. అదేలెండి. అవును. కొంచెం మెంటల్‌గా వీక్ ఉన్నటువంటి పిల్లలో, లేకపోతే చదువు విషయంలో భయం ఉన్నటువంటి పిల్లలు ఏం చేసేవారంటే, ఈ 15 బాగా ప్రిపేర్ అయ్యేవారు. ఖచ్చితంగా ఆ 15లో ఖచ్చితంగా ఏడో, ఎనిమిదో వచ్చేటియి. వచ్చేది. సో, అవును. అప్పుడు ఏమయ్యేది 50% పైన పాస్ అయ్యేటోళ్ళు. సో, ఆ మానసికమైన ధైర్యాన్ని పిల్లలకిచ్చేవారు టీచర్లు. అలాగే ఈ పర్టిక్యులర్ రాశి ఫలితాలనేటువంటి విషయానికొచ్చే వరకు ఒక ఓకే. గైడెన్స్ అండి అది. అచ్చచ్చచ్చ! ఇలా ఉండండి, జాగ్రత్త పడండి అని చెప్తే, ఆహా! అవునా! ఓకే. ఇప్పుడు ఉదాహరణకు నన్ను నమ్మే వ్యక్తులుంటారు. నేను చెప్పాననుకోండి, గురువుగారు చెప్పారు గదా! మనం అవును. ఈ సంవత్సరం జమానత్ సంతకాలు పెట్టకూడదు. ఓకే. వెహికల్ నడిపినప్పుడు కొద్దిగా అంతే గదా! కేర్‌ఫుల్‌గుందాం. అవును. ఓకేనా? చతుర్థ గురువట. మా అబ్బాయిది. అరే! వాడి చదువు విషయంలో వానికి మనం ఇంకా ఎంకరేజ్ చేద్దాం. అవును. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి తులారాశి అనుకోండి అవును. ఉదాహరణకు. నూతన వధూవరులు ఎవరైనా తులారాశి వాళ్ళు ఉన్నారనుకోండి. వారికేం అవును. చెప్తాం? పంచమ రాహు వల్ల అబార్షన్స్ మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఓకే. అని చెప్పే అవకాశం ఉంటది. ఓకేనా? అప్పుడు వాళ్ళేం జేస్తారు? ఇప్పుడెందుకు రిస్క్ ఫ్యాక్టర్? ఇంకో 1 ఇయర్ కరెక్ట్. తర్వాత మనం ప్రొసీడ్ అయిదాం అవును. అది కూడా జాగ్రత్తనే గదా! అంతే గదా! అంతేగాని అద్భుతాలు మారిపోతాయి, తలరాతలు మారిపోతాయి, కోటీశ్వరులయిపోతారు, చచ్చిపోతారు. ఈ పిచ్చి పిచ్చి విధానాలు కాదు. హ్మ్. చెప్పిన దాన్ని ఓపికగా వినండి. ఓకే. అది మనకు అన్వయించుకోండి. జాగ్రత్తలేనుంటే తీసుకోండి. ఓకే. రాశి ఫల రాశి ఫలితాల వల్ల కలిగే ఉపయోగం ఇది. రైట్. రైట్. అర్థమవుతుందా? వినండి, అవి చూసుకోండి, చెక్ చేసుకోండి. దానుగుణంగా మీ ఆలోచన విధానం ఇప్పుడు కొన్ని విషయాలకు చెప్తామండి. ఉదాహరణకి, పలానా రాశి వారికి ఇన్‌కమ్ టాక్స్, సేల్ టాక్స్‌ల పరమైన ఇబ్బందులుంటాయి. జాగ్రత్తగా ఉండండి అని. అలర్ట్‌గా ఉంటారు గదా! బ్రహ్మాండంగా. రెండోది నూతన వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అద్భుతమైన సమయం అని చెప్తాం కొన్ని రాశుల వారికి. విశ్వాసం అప్పుడు వాళ్ళేం జేస్తారు? రైట్. ఓకే. ఇది మంచి టైమట. మనం చేసేద్దాం. ఎక్స్‌పాన్షన్ చేద్దాం. మనం ఇంకొక వ్యాపారం పెడదాం. ఇంకో బ్రాంచ్ పెడదాం అని కూడా ప్రయత్నాలు చేస్తారు. అలా మానసికమైనటువంటి ధైర్యానికి ఇది ఉపయోగపడుతది. ఏదైనా చెడు ఉంటే హ్యాండిల్ చేసుకోవడానికి కూడా మనం ప్రిపేర్ అవుతాం. రైట్. అర్థమవుతుందా? రాశి ఫలితాల వల్ల ముఖ్యమైన ఉపయోగం ఇదే అండి. రైట్. మిమ్మల్ని ఇరికించడానికి ఒక ప్రశ్న అడుగుతా గురుగారు. చెప్పండి. అంటే ఇప్పుడు రాశి ఫలితాలు మీరు ఇంటర్వ్యూలో చెప్పను అని జెప్పారు. హ్మ్. అంటే ముందు చెప్పకూడదా? అదే రోజు చెప్పాలా? రాశి ఫలితాలు సమగ్రంగా ముందు రికార్డెడ్‌గా చెప్పకూడదా? అంటే అలా కాదండి. దీనికొక ప్రామాణికం ఉన్నది. ఓకే. వృత్తిరీత్యా జ్యోతిష్యులం ఏం చేస్తామంటే, ఓకే. ఉగాది రోజు పొద్దున పూట స్నానం గినం ఆచరించుకున్నాక, దైవాచార్చన చేసుకున్న తర్వాత ఓకే. పంచాంగానికి పూజ చేయడం ఉంటది.
ఓకే. పంచాంగంలో కూడా అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఓహో! పార్వతీ అమ్మవారు పంచాంగానికి అధిపతి. హ్మ్. పార్వతీ అమ్మవారిని ఏం చేస్తారంటే షోడశోపచార పూజలతోటి పంచాంగంలోని అమ్మవారిని ఆవాహన చేసుకొని అప్పుడు పంచాంగాన్ని తీసి శ్రీకళ్యాణ గుణావహం అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. అంటే పంచాంగం ఎందుకు చేయాలి, దానివల్ల కలిగేటువంటి లాభం ఏంటి, ప్రాశస్త్యం ఏంటో చెప్తూ అప్పుడు పంచాంగ శ్రవణం చేయాలి. ఓకే. సో ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు అడిగితే నేను చెప్పను అనడం వల్ల ఉద్దేశం ఏంటిదంటే అది పంచాంగ శ్రవణం అవుతుంది. అవును. సో ఆ పంచాంగ శ్రవణం వల్ల కలిగే ఉపయోగం కూడా ఏంటంటే ఇప్పుడు చాలా వెనుకటి రోజుల్లో అంత నాలెడ్జ్ లేదు. అవును. సో అందరూ ఊరి వాళ్ళందరినీ కూడా జమ చేసేవారు. అన్ని కులాల వాళ్ళందరూ కూడా జమ అయ్యి బ్రాహ్మణుని పిలిపించి పంచాంగ శ్రవణం చేయించేవారు. చాలా వరకు గుళ్ళల్లో జరుగుతాయి పంచాంగ శ్రవణాలు. ఏం చెప్పేవారు పంచాంగ శ్రవణం చేసేటప్పుడు అంటే, ఈ జనరల్‌గా దీనివల్ల ఉపయోగం ఉన్నది ఇది అని చెప్పుతూ వాళ్ళు ఏం చెప్పేవారంటే, వర్షపాతం ఇగో ఇంత నమోదవుతది. ఓహోహో! ఈ నెలలల్లా ఈ పంటలు వేసుకోండి. ఈ సంవత్సరం కందులు బాగా పండుతాయి. ఈ హ్మ్. సంవత్సరం మిర్చి బాగా పండుతది. ఈ సంవత్సరం మనం కాటన్ నష్టపోతాం. పత్తి నష్టపోతాం. పత్తి వేయకండి. ఆ! ఇలాంటి ఇండికేషన్స్ ఇస్తారు. ప్రకృతి యొక్క విషయాలనన్నిటిని కూడా సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వగలిగేటువంటిది పంచాంగం. ఓకే. అది మెయిన్ థింగ్ అన్నట్టు. అంటే ఈ ఇయర్ అంతా మనం ఎలా గడపాలి? హ్మ్. ఏమైనా దీర్ఘకాలిక రోగాలొస్తున్నాయా? ఏమైనా ఇబ్బంది పడుతున్నామా? పండుగలు ఎలా చేసుకోవాలి? ప్రకృతి ఎలా మారుతూ ఉంటుంది? వరదల గురించి గానీ, ఎండ గురించి గానీ, వీటన్నిటి గురించి కానీ, వాస్తుకర్తలు ఎప్పుడొస్తున్నాయి, మౌఢ్యములు ఎప్పుడొస్తున్నాయి, గ్రహణాలు ఎప్పుడొస్తున్నాయి అని సమగ్రమైనటువంటి ఒక సమాచారం ఇచ్చేటువంటిది పంచాంగం అండి. హ్మ్. సో, రాశి ఫలితాలు దీంట్లోకి రావు. అదేలెండి. రాశి ఫలితాలు దీంట్లోకి రావండి. వాస్తవం చెప్తున్నా. ఓకే. ఇప్పుడు విమర్శిస్తారు కావచ్చు. ఆ! నేను గతంలో కొన్ని రాశి ఫలితాలు నేను కూడా రికార్డ్ చేసి పెట్టినవి కూడా ఉన్నాయి. ఆ! విమర్శిస్తారు కావచ్చు, పర్వాలేదు. బట్ పంచాంగ బట్ శ్రవణం అంటే ఇది. అయింది. రాశి ఫలాలు ఇందులోకి గొప్పగా రావండి. చెప్పారు. గొప్పగా అయితే చెప్పారు. మరి రాశి ఫలాలు చెప్పకపోతే వీళ్ళు ఇంటలేరు మరి. అవును. వీళ్ళు రాశి ఫలితాలు ఇప్పుడు మనము డైనింగ్ భోజనం చేస్తాం. పంచభక్ష పరమాన్నాలు అంటాం. నువ్వు లాస్ట్‌కి డెజర్ట్ ఇయ్యకపోతే వాడు యాక్సెప్ట్ చేయడు. అంతేగా. ఇప్పుడు వాస్తవంగా బట్ అసలు డెజర్ట్ ఈళ్ళకి రాదు. రాదు. ఓకేనా? బట్ అది ఇయ్యకపోతే వాడు యాక్సెప్ట్ చేయడు. అది. అట్లా అట్లా అయిపోయింది. అలవాటయిపోయింది. అలవాటయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను లోకాన్ని మార్చలేను. కరెక్ట్. లోకం తీరు నేను కూడా నడుచుకోవాల్సొస్తది. కాబట్టి రాశి ఫలితాలు నేను ఎందుకు వద్దన్నానంటే, ఇది అసలు పంచాంగ శ్రవణంలోకి ఇది రాదండి. మంచి మంచి మాట. అది అప్పుడు ఏమైతదంటే, నేను యాస్ ఎ ఆస్ట్రాలజర్‌గా నాకు జ్యోతిష సంస్థ ఉంది కాబట్టి, నా సంస్థ నుంచి నేను ఎట్లా రాశి ఫలాలు రిలీజ్ చేయాలి కాబట్టి నేను చెప్తాను. ఓకే. కానీ పంచాంగ శ్రవణం రాశి ఫలితాలకు తీసుకురాకండి. తీసుకురావద్దు. రైట్. ఓకే గురుగారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.